హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ లోకేష్ని. ఫ్రెండ్స్, కొత్తగా మైనింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరున్నా సరే, లేదంటే ఆల్రెడీ మైనింగ్లో ఉన్న ఫీల్డ్లో అయినా సరే, మీరు మైనింగ్ చేస్తూ ఉన్నట్లయితే సరే మన డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, చూసి జాయిన్ అవ్వండి. సో ఇది గ్రూపు. ఈ గ్రూప్లో నేను అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను మనం చేస్తున్న అన్ని ప్రాజెక్ట్స్ గురించి. ఒకవేళ ఎవరైనా సరే ఇక్కడ కనిపిస్తున్న మైనింగ్ యాప్స్లో మీరు జాయిన్ అయి ఉంటే ఖచ్చితంగా అయితే మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అయిన తర్వాత గ్రూప్లో మనకి పిన్డ్ మెసేజెస్ ఉంటాయి, చూశారు కదా. ఈ యాప్స్లో మీరు దేంట్లో జాయిన్ అయి ఉన్నా సరే మన గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. నేను కొత్తగా గ్రూప్ క్రియేట్ చేశాను. సో మన దగ్గర ఎడ్యుకేషన్ ఇద్దామనే ఉద్దేశంతో అందరికీ క్రిప్టో గురించి చాలామందికి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి అవగాహన లేదు. దీని గురించి మన దగ్గర నాలెడ్జ్ ఉన్నప్పుడు అందరికి పంచడంలో తప్పు లేదనిపించింది. సో అందరికీ నేను దీని గురించి పూర్తి అవగాహన తెలియజేయాలనే ఉద్దేశంతో గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. లోకేష్ క్రిప్టో ఎడ్యుకేషనల్ ఆఫీషియల్ అని ఉంటుంది, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వనున్నారు. దీంట్లో మనకి ఏంటంటే పిన్ టు పిన్ మెసేజ్ అయితే మనకు ఉండదు అనమాట ఖచ్చితంగా. అలాగే మంచి మంచి ప్రాజెక్టులు నేను మీకు పరిచయం చేస్తాను. మన గ్రూప్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ దీంట్లో జాయిన్ అయిపోయి హ్యాపీగా మైనింగ్ అయితే చేసుకుంటున్నారు. ప్రతిదీ మీకు ఇట్లాగా మెసేజ్ రూపంలో ప్లస్ టెక్స్ట్ రూపంలో కూడా మీకు అనేది నేను తెలియజేయడం జరుగుతుంది. ఇది మన ఓవర్ ప్రోటోకాల్కి సంబంధించి. దీని గురించి నేను మీతో మాట్లాడదలుచుకున్నాను. ఇది ఓవర్ ప్రోటోకాల్ అనమాట. సో దీని సీజన్ వచ్చేసి ప్రజెంట్ అయితే ఎండ్ అయిపోతుంది. ఎప్పటికంటే 11వ తారీఖు మిడ్ నైట్న ఇది క్లోజ్ అయిపోతుంది. సో దీంట్లో ఎవరైనా సరే స్టేకింగ్ చేసి ఉంటే వాటిని అన్స్టేక్ చేసుకోండి బిఫోర్. కానీ లేదు బ్రదర్ నాకు అప్పుడు దాకా నేను గుర్తుండదో నాకు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే అన్స్టేక్ చేసేసుకోండి. అది ఎలా చేయాలి ఏంటనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇది ఓవర్ ప్రోటోకాల్ ఇలా ఓపెన్ చేశారు కదా, ఇట్లా మనకి పాయింట్స్ కనపడతా ఉంటాయి. ఇవి మన పాయింట్స్, ఓకేనా. మనకి ఇప్పటివరకు ప్రతిరోజు ఇందులో క్విజ్ జరిగింది. ఆ క్విజ్కి సంబంధించిన ఆన్సర్స్ నేను మన గ్రూప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆన్సర్స్ చూసి ప్రతిరోజు అందరూ 100 పాయింట్స్ క్లెయిమ్ చేసుకున్నారు. మనకి ఆఫ్టర్ 11th తర్వాత ఇంకా మనకి ఈ ఆప్షన్ అయితే ఉండదు, క్లోజ్ అయిపోతుంది. సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అన్స్టేకింగ్ ఎలా చేయాలనేది చూద్దాము. మీరు ఇది గుర్తుంది కదా మధ్యలో, ఈ గుర్తు మీద క్లిక్ చేయండి. స్టేకింగ్ చేసిన వాళ్ళు స్టేకింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేశాక ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అన్స్టేకింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ అన్స్టేకింగ్ మీద క్లిక్ చేయండి. అన్స్టేకింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గో హెడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా, ఇట్లాగ ఓపెన్ అవుద్ది. గో హెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలాగ ఓపెన్ అవుద్ది. ఇక్కడ అమౌంట్ ఉంది కదా, ఈ అమౌంట్ మీద క్లిక్ చేయండి. అమౌంట్ మీద క్లిక్ చేస్తే ఇలాగైతే వచ్చింది. ఇలాగ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రెస్ చేసి పట్టుకోండి. ఇట్లాగా దీని మీద హోల్డ్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఒక్క 2 సెకండ్లు అలా ఉంచేస్తే అన్స్టేకింగ్ అయిపోతుంది. ఓకేనా, ఇలా అన్స్టేకింగ్ అయిపోతుంది. ఓకే మీద క్లిక్ చేసేయండి. చూడండి, ఇక్కడ మై పాయింట్స్ అన్నీ మొత్తం 0 అయిపోయినాయి. తర్వాత బిఫోర్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్లెయిమ్ పాయింట్స్ ఉంది కదా, ఈ క్లెయిమ్ పాయింట్స్ని కూడా మీరు క్లెయిమ్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు అన్స్టేకింగ్ చేసుకుని అప్డేట్లో అయితే ఉండండి. మార్చి 13 తర్వాత ఇది సీజన్ 2 స్టార్ట్ అయ్యాక నేను ఖచ్చితంగా అయితే వీడియో చేస్తాను. మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ పిన్డ్ మెసేజెస్ ఉంటాయి. ఈ పిన్డ్ మెసేజ్ మీద క్లిక్ చేస్తే మనకు మీరు జాయిన్ అవ్వని ప్రాజెక్టులు ఏమైనా ఉంటే ఇక్కడ మీకు కనబడుతూ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఈ పిన్డ్ మెసేజ్ మీద క్లిక్ చేయండి. గ్రీన్ నెట్వర్క్ ఉంది కదా, గ్రీన్ నెట్వర్క్ గురించి నేను అఫీషియల్గా వీడియో చేయలేదు, ఒకసారి చూడండి. దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనకి టెక్స్ట్ మెసేజ్ రూపంలో ఇచ్చాను, చూసి జాయిన్ అవ్వండి. ఓకేనా, చాలా మంచి ప్రాజెక్టు, Web3కి సంబంధించింది. అలాగే మీరు మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే ఇంకో నెట్వర్క్ ఓపెన్ అవుతుంది. ఇంకో నెట్వర్క్ OGC. ఇట్లాగ మీరు ప్రెస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీకు మంచి మంచి ప్రాజెక్టులు అనేది మీకు కనబడుతూ ఉంటాయి. మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిన తర్వాత దీన్ని ఒకసారి మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి మీరు జాయిన్ అవ్వని ప్రాజెక్టులు ఏమైనా ఉంటే మాత్రం ఇమీడియట్గా జాయిన్ అయిపోయి మైనింగ్ అయితే స్టార్ట్ చేయండి.
వీటికి సంబంధించిన వీడియోస్ దీనికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి, చూడండి. మనతో పాటుగా జర్నీ చేసే వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. ఇంకా నేను ఒక 5-6 ప్రాజెక్టులని, మంచి ప్రాజెక్టులని నేను సెలెక్ట్ చేసుకున్న అవి అబ్జర్వేషన్లో ఉంచాను. అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత నేను గ్రూప్లో దాన్ని టెక్స్ట్ మెసేజ్ రూపంలోని, వాయిస్ రూపంలో నేను మీకు అందిస్తున్నా. కొంతమంది వీడియో లేకుండానే చూసి అందరూ జాయిన్ అయిపోయి మైనింగ్ అయితే చేసుకుంటున్నారు. వీడియో రావడానికి అఫీషియల్గా ఒక 2-3 రోజులు అయితే టైం అయితే పడుతుంది. కాబట్టి ముందుగా మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి ఉంటే అప్డేట్లు తెలుసుకొని మీరు అప్ టు డేట్లో ఉంటారు. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, గ్రూప్లో జాయిన్ అవ్వటం అంటే జాయిన్ అవ్వటం కాదు. జాయిన్ అయిన తర్వాత కొంచెం అలర్ట్గా అయితే ఉండాలి. మనం హడావుడిగా జాయిన్ అయిపోయి మైనింగ్ యాప్స్లో మైనింగ్ చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. కార్యాన్ని మొదలు పెట్టడం కన్నా కానీ ఆ కార్యాన్ని సక్సెస్ఫుల్గా క్లోజ్ చేయటం ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఎవరైనా సరే చెప్పగానే హడావుడిగా ముందు జాయిన్ అయిపోతారు. అది కాదు లెక్క. జాయిన్ అవ్వటం మంచిదే, హ్యాపీ, కానీ దాన్ని అంతే సక్సెస్ఫుల్గా క్లోజ్ చేయాలి, అది ఇంపార్టెంట్. సో మనం చూసాం కదా, అవివా నెట్వర్క్లో కానీ లేదంటే ఐస్ నెట్వర్క్లో కానీ చాలామంది జాయిన్ అయిపోయారు. ఉపయోగం ఏముంది, లాస్ట్కి వచ్చేసరికల్లా వాటిని పాయింట్స్ని అమౌంట్ రూపంలో కన్వర్ట్ చేసుకోవటంలో ఫెయిల్ అయిపోయారు. అంటే సరిగా వాళ్ళు మైనింగ్ చేసుకోలేదు, అప్ టు డేట్లో వాళ్ళు కనీసం ఉండలేదు. ఎందుకంటే అవివా ఫేజ్ 1 ఫేజ్ 2 నేను కేవైసీ వీడియోలు చేసినా సరే కొంతమంది అసలు కేవైసీ చేసుకోలేదు. ఐస్ నెట్వర్క్లో కేవైసీ చేసుకోలేదు, అవివాలో కూడా కేవైసీ చేసుకోలేదు. ఏదన్నా ఒక యాప్లో మనం జాయిన్ అయ్యామంటే సక్సెస్ఫుల్గా దాన్ని కేవైసీ కంప్లీట్ చేసి టోకెన్స్ని, కాయిన్స్ని మనం క్యాష్ రూపంలో చేసుకుని మన అకౌంట్లోకి తెచ్చుకున్నప్పుడే మనం సక్సెస్ అయినట్లు లెక్క. అది మన సక్సెస్. అంతేలే కానీ జాయిన్ అయిపోయి మధ్యలో వదిలేసి కేవైసీలు చేసుకోకోకుండా, మైనింగ్ చేసుకోకోకుండా ఉంటే ఉపయోగం ఏముంటుంది? ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి గ్రూప్లో ఉన్నప్పుడు కొంచెం మెసేజ్ పెడితే అలర్ట్గా ఉండండి. మన గ్రూప్లో నేను ఎక్కువ మెసేజ్లు ఏమి పెట్టను. ఓన్లీ పెడితే ఒక రోజుకి వచ్చేసి ఒక 5-6 మెసేజ్లు ఉంటే, బాగా ఇంపార్టెంట్ డే అనుకోండి కొంచెం ఇంకో 2 మెసేజ్లు ఎక్స్ట్రా ఉంటాయి అంతే. ఒక్కసారి మీరు డే మొత్తం మీద బిజీగా ఉన్నా సరే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం 7 తర్వాత 7 తర్వాత మీరు కొంచెం ఫ్రీ అవుతారు. కాబట్టి ఒక్కసారి గ్రూప్ ఓపెన్ చేసి గ్రూప్లో ఏం అప్డేట్స్ వచ్చినాయని మీరు చూడగలిగితే బస్ అయిపోతుంది. వచ్చిన అప్డేట్ని మీరు ఎలాగో ఇంట్లోనే ఫ్రీగా ఉన్నారు కాబట్టి ఎమ్మటనే చూసి చేసేసుకుంటే అప్ టు డేట్లో ఉంటారు. మీరు అప్డేట్ని మిస్ అవ్వరు, ప్లస్ 100% అప్డేట్లో ఉంటారు. మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది గ్రూప్లో ఉంటారు కానీ చూసుకోరు. అంతా అయిపోయిన తర్వాత ఆల్రెడీ మీ అకౌంట్లోకి అమౌంట్ తెచ్చుకున్న తర్వాత నాకు మెసేజ్లు చేసి, ఫోన్లు చేసి, సార్ ఇది ఎట్లాగా కేవైసీ జరుగుతుంది ఏంటి సార్, ఎట్లాగ ఇది నా కాయిన్స్ బర్న్ అయిపోయినాయి ఏంటి సార్ అని మెసేజ్లు చేస్తే ఉపయోగం ఏముంది? చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏముంది? ముందుగా వచ్చిన మెసేజ్లు చూసి అప్డేట్లో ఉంటే అది బెటర్. కానీ అయిపోయిన తర్వాత నాకు చేస్తున్న ఉపయోగం ఉంది. చాలామందికి చెప్పిన, మీరు ఎప్పటి నుంచి మైనింగ్ చేస్తున్నారంటే, బ్రదర్ నేను స్టార్టింగ్ నుంచి చేస్తున్నా బ్రదర్, స్టార్టింగ్లోనే జాయిన్ అయినా బ్రదర్ అన్నారు. స్టార్టింగ్ నుంచి జాయిన్ అయినప్పుడు నేను ఎప్పటి నుంచో మెసేజ్లు ఇస్తున్నా కదా, వీడియోస్ కూడా చేసే కదా, చూడలేదంటే చూడలేదు బ్రదర్, నేను పట్టించుకోలేదు బ్రదర్, అయ్యి అప్పుడు పనిలో ఉండి చూసుకోలేదు బ్రదర్ అన్నారు. ఉపయోగం ఏముంది? ఇంకా ఉపయోగం ఏమీ లేదు కదా. సో అందుకని అలాంటి సిచ్యువేషన్స్ రాకోకుండా మనం ఆల్రెడీ 2 ఫేజ్ చేసిన ఐస్ నెట్వర్క్, అవివా, అలాంటి మిస్టేక్లు చేయకోకుండా, ఆల్రెడీ మిస్టేక్ చేసిన వాళ్ళకి తెలుసు, అలర్ట్గా ఉంటారు. ఇప్పటి నుంచి కొత్త వాళ్ళకి చెబుతున్నాను, ఓకేనా? గ్రూప్లో ఉన్నప్పుడు కొంచెం మనం డే మొత్తం మీద మన పనులు మనం చేసుకుంటాం. సాయంత్రం ఫ్రీ అయ్యాక ఒక్కసారి గ్రూప్ ఓపెన్ చేసి చూసుకోగలిగితే 100% అప్ టు డేట్లో అయితే ఖచ్చితంగా అయితే ఉంటాం, ఓకేనా ఫ్రెండ్స్? సో ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకోకుండా అందరూ అలర్ట్గా ఉండండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.